ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో చివరి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. అవును, మనము చేయు పనులన్నిటిలో దేవుని కృప మనకు తోడుగా ఉండాలని దేవుడు వాంఛిస్తూ మనలను ఆశీర్వదించుచూ ఉన్నారు. దేవుని కృపకు మనము పాత్రులమైన మనుషులముగా ఉన్నప్పుడు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. దావీదుకి దేవుని కృప తోడై ఉన్నందున అతని తరువాత దేవుడు అతని సంతతి వారు తనకు అయిష్టులుగా ఉన్న దేవుడు దావీదును బట్టి తన కృపను ఆయన సంతతికి అనుగ్రహించి వారిని ఆశీర్వదించాడన్న సత్యమును మనం గుర్తెరుగుదాము. అలాగనే దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే ఈ లోకములో మనము నీతిని అనుసరించి దేవుని మార్గమును వెతుకువారముగా, దేవునికి ఇష్టం లేని కార్యములను మనము విసర్జించిన వారమై ఆయన కృపకు పాత్రులమైన మనుషులముగా మనము జీవించు వారముగా ఉండాలి. ఈ లోకములో మీరు దేన్ని కోరుకుంటారో కానీ ఆయన కృప మీకు శాశ్వతముగా తోడుగా ఉండాలని ఆయన సన్నిధిలో మీరు అడిగినట్లయితే ఆ దేవాతి దేవుని కృప సదా మీకు తోడుగా ఉండి మీ కష్ట నష్టాలన్నిటిలో కూడా మీకు అది ఆదరణగా ఉండి మీ జీవితాంతము ఆ కృప మీకు తోడుగా ఉండి నడిపించును. ఆ కృప కలిగిన దేవుడు అందుకే కదా నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తననే బలిగా శిలువమ్రాను మీద సమర్పించుకున్నారు. ఆ సమర్పణతో తన జీవమునిచ్చిన ప్రభువు తన కృప మనకు శాశ్వతముగా ఉండులాగున ఆజ్ఞాపించుచున్నారు. ఆ కృపను పొందుకొని దేవుని మేళ్లతో మీరు ఆశీర్వదించబడాలని నేను మీకోసం ప్రార్థించుచూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, నీ కృప నీ బిడ్డలకు శాశ్వతముగా తోడుగా ఉండులాగిన కృప చూపించమని, ఆదరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ యొక్క సందేశము మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. బెల్ బటన్ని నొక్కండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.